కుటుంబాన్ని అడ్డంగా చీల్చే కుట్రలు జరుగుతున్నాయని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇతర పార్టీల నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అసలు జగన్ తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకున్నారని చంద్రబాబు అంటుంటే ఇక ఇదే విషయంపై కూడా షర్మిల కూడా స్పందించారు. అసలు జగన్ వ్యాఖ్యలే తనకు అర్థం కావట్లేదని ఆమె అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఏపీ రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటున్నాయి? ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, చెప్పండి, అసలు ఏపీ రాజకీయాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్న వర్సెస్ చెల్లెలుగా మారబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబాన్ని చీల్చే వ్యాఖ్యలు, సో దీనికి సంబంధించి షర్మిల తనకు అసలే అర్థం కావట్లేదని అంటుంది. ఒకవైపు ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. అదేవిధంగా విజయమ్మను కూడా కలవబోతున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయి ఏపీ రాజకీయాలు? మరో 3 నెలల్లో ఏపీలో అటు ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కానీ అటు ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయ పార్టీలన్నీ కూడా సన్నద్ధమైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ విమర్శలు ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి కాకినాడలో పెన్షన్ల పెంపు కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలు అవసరమైతే కుటుంబాలని వాళ్ళ గెలుపు కోసం కుటుంబాలను కూడా చీల్చివేస్తున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. వాస్తవానికి నిన్న షర్మిల అటు జగన్మోహన్ రెడ్డిని నిన్న సాయంత్రం సమయంలో ఆయన నివాసంలో కలిశారు. ఆ వెంటనే అటు షర్మిల ఢిల్లీకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు. ఈరోజు ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే దానిపైన ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇతర పార్టీలన్నీ కూడా స్పందిస్తున్నాయి. సొంత ఇంట్లోనే అనేక రకాల ఇబ్బందులు సొంత కుటుంబ సభ్యులనే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు. ఆయన కుటుంబాల్లో చిచ్చు గురించి ఆయన మాట్లాడటం ఎంతవరకు సబబు అంటూ చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న ఆయన చాలా క్లియర్గా అటు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆ మాట అన్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆ మాట అన్నారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో అటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించినప్పుడు అక్కడ కడప నుంచి పోటీ చేసిన సందర్భంలో వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి చిన్నాన వివేకానంద రెడ్డిని స్వయంగా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళపైన నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయనను మంత్రిగా కూడా కొనసాగించింది. అప్పుడు కూడా పార్టీలో కొంతవరకు చీలిక తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ద్వారా కుటుంబాలలో చీలిక తెస్తున్నారనే వ్యాఖ్యలు చేశారా, లేకుంటే గతంలో చంద్రబాబు నాయుడు పైన కొన్ని వ్యాఖ్యలు కీలకమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు. చంద్రబాబు నాయుడు కొంతమంది కుటుంబ సభ్యుల్ని రెచ్చగొడుతున్నారనే వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేశారా, లేకుంటే ఇరువురిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పుడు టీడీపీ నేతలు మాత్రం ఒకటే ప్రశ్న సంధిస్తున్నారు. సొంత తల్లిని చెల్లిని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకే న్యాయం చేయలేదు, ఇక బయట వాళ్ళకి ఏం చేస్తారు, కుటుంబంలో చీలికలు తేవడం గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు, ఆస్తి వివాదాల నేపథ్యంలో చెల్లిని వదిలేశాడు, చెల్లికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా ఇవ్వాలని కోరినందుకు తల్లిని కూడా తరిమేశాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబాల్లో చీలిక గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉందంటూ అటు నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన స్పందించారు. గతంలో అటు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కుట్రలు పన్నారు. ఈసారి కూడా అదే మాదిరిగా కుట్రలు పన్నుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారం చేపట్టే దిశగా పావులు కదపాలంటూ అటు పెద్దిరెడ్డి మాట్లాడారు. మరోపక్క టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా విమర్శలు కురిపిస్తున్నారు. అటు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడంటూ వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క హూ కిల్డ్ బాబాయ్ అంటూ అటు వివేకానంద రెడ్డి ఈ హత్యకు సంబంధించిన ప్రచారాన్ని కూడా టీడీపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. సొంత బాబాయిని చంపితేనే ఇంతవరకు దానిపైన చర్యలు తీసుకోలేదు. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా సొంత కుటుంబ సభ్యులే. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబంలో చిచ్చుల గురించి మాట్లాడటం అనేది అతనికి అర్హతే లేదంటూ నేతలైతే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి మొత్తంగా అటు జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగానే అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే దీనిపైన
షర్మిల ఇంతవరకు స్పందించలేదు. ఇందాక ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా తన అన్నయ్య ఏం మాట్లాడాడో తెలుసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత దీనిపైన స్పందిస్తానంటూ ఆమె స్పందించారు. మొత్తంగా అటు ఏపీలో రాజకీయాలు అయితే రసవత్తరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు జనసేన, టీడీపీ ఈ నెలలో 55 సభల్లో విస్తృతంగా పాల్గొనాలంటూ చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ నెలలోనే దాదాపుగా 55 సభల్లో పాల్గొన్నారు. మరోపక్క ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఇతరత్ర పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాబోయే ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఇప్పుడు షర్మిల అటు ఢిల్లీలో 3 రంగుల కండువాను కప్పుకున్నది, కాంగ్రెస్ కండువాను కప్పుకున్నది. రేపటి నుంచి ఏపీలో కీలక బాధ్యతలు చేపడతారంటూ చెప్తున్నారు. చూడాలి మరి ఈ కుటుంబంలోనే అటు వైఎస్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఏ రకంగా ఎదురుపడతారు, ఒకరినొకరు ఏ రకంగా ఎదుర్కొంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ కుటుంబంలో చిచ్చు కాంగ్రెస్ పార్టీ పెట్టిందా, చంద్రబాబు నాయుడు పెట్టాడా, లేకుంటే వాళ్ళే పెట్టుకున్నారా అనేది కూడా భవిష్యత్తులో తేలే అవకాశం ఉంటుంది. రేఖ. రైట్ పవన్, అదేవిధంగా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను నా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాను, రాహుల్ గాంధీని పీఎం చేయడమే లక్ష్యము, అండమాన్ లేదా నికోబార్ నుంచి అయినా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధమంటూ కూడా, అక్కడి నుంచి పని చేయడానికి కూడా సిద్ధమంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి కాకుండా సపరేట్గా పార్టీ పెట్టి సీఎం అయ్యారు జగన్. సో ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఏమైనా చేశారని భావించవచ్చా? రాజశేఖర రెడ్డి చివరిదాకా కూడా కాంగ్రెస్ వాదిగానే కొనసాగారు. అనూహ్యంగా ఆయన 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. కానీ ఆయన మొదటి నుంచి కూడా కడుగట్టిన కాంగ్రెస్ వాదిగానే కొనసాగారు. ఆయన పదే చెప్తూ ఉండేవాళ్ళు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనేదే తన ఆలోచనగా ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. అయితే అటు రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో, అనుకోని పరిస్థితుల్లో అటు జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంది. అనంతరం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన సమయంలో కూడా షర్మిల అన్న కోసం తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేశారు, పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అంతా కూడా బాగానే ఉంది. కానీ తర్వాత జరిగిన మరికొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ కుటుంబంలో చీలిక వచ్చింది. అన్న చెల్లెల మధ్య ఆస్తి వివాదంగా మొదలైంది. అది కొంచెం పెరిగి పెద్దగైంది. తర్వాత తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు తెలంగాణ నా కార్యక్షేత్రం అంటూ ఇక్కడ ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇక్కడ కూడా అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటం చేశారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ ఆమె పోటీని నుంచి విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు తాజాగా తిరిగి తాను కాంగ్రెస్లో చేరిన సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి చివరి వరకు కూడా కాంగ్రెస్ వాదిగానే కొనసాగారు. ఆయన రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి కల కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తాను, నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఇకపై కాంగ్రెస్ విజయం కోసమే తాను పనిచేస్తాను అని చెప్పే సందర్భంలో అటు షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారని ఊహిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఎక్కడ అప్పగించిన, అండమాన్ నికోబార్ దీవుల్లో అప్పగించినా సరే తాను ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడానికి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న తన తండ్రి కోరిక నెరవేర్చడానికి క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తానంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇకపైన తాను తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానంటూ ఆమె చెప్పారు. అంటే తాను ఇకపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అగ్రనాయకత్వం ఏ పని చెప్పినా తానది శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు. రాబోయే రోజుల్లో అటు షర్మిలకు అటు ఆంధ్రప్రదేశ్లో కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు. దాంతో ఆమె రాబోయే ఎన్నికల్లో అటు సార్వత్రిక ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అట్లనే అటు ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి సిద్ధమవుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.